నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ ఘీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో వీక్షణ బాంధవ్యభ్యో భక్త మహాజనభ్యో నమో నమః. ఈరోజు సోమవారం, చతుర్దశి, సాయంత్రం 7:30కి పౌర్ణమి స్టార్ట్ అయిపోతుంది. విశాఖ నక్షత్రం, గురు అధిపతి. ఈరోజు రాత్రి 8-9 తర్వాత పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. అంటే రాత్రి వేళ పూర్తి పౌర్ణమి. అంటే రేపు రాత్రి ఇంచోపు వరకు ఉంటుంది. అంటే ఈరోజు పౌర్ణమి ఉంది, రేపు కూడా పౌర్ణమి ఉంది. అంటే రేపు ఆచరణ చేయాలి ఈ పూజలో వాళ్ళు చేస్తే. బట్ సోమవారం రాత్రి పౌర్ణమి వచ్చింది, చాలా పవర్ఫుల్. చతుర్దశి ఉపరి పౌర్ణమి, రాత్రి పౌర్ణమి, ఇలా ఉంటుందన్నమాట. చంద్రుడు చూడండి, ఎప్పుడు కూడా ఇంతకు ముందే చెప్తూ వచ్చాను, తిథి కాలంలో చంద్రుడికి విశేషంగా మనం పూజించే దానివల్ల మనకి చంద్రం ఇంద్ర పదివేనన్నా ఇస్తాడన్నమాట. అదే చంద్రుడు మన జన్మజాతకంలో ఎక్కడైనా పంచమ స్థానేషు నీచ స్థితా చంద్ర. చూడండి, పంచమ స్థానంలో లగ్నం ఏంటి, 5వ స్థానంలో పుత్రస్థానేషు అంటాం కదా, 5వ స్థానంలో నీచ చంద్రుడు అక్కడ ఉంటే అది మాతృశాపము. ఆ మాతృశాపం వల్ల సుతక్షయ అంటే వంశమే లాస్ట్ అయిపోతుంది. చూడండి, మన మాతృశాపాలు కనబట్టడం, పితృశాపాలు కనబట్టడం చాలా క్లిష్టం, కానీ ఇలాంటివి ఉన్నాయి శ్లోకాలు. అదే చతుస్థానంలో స్థిత చంద్ర, నీచ స్థానంలో చంద్రుడు ఉంటే, చతుస్థానంలో నీచ స్థానంగా చంద్రుడు అక్కడే ఉంటే మాతృశాపం పరిపూర్ణంగా వచ్చి మన జీవితంలో అభివృద్ధే కాలేం. మాతృశాపం అంటే ఇక చెప్పాలా? మాతృశాపాలు ఎందుకు వస్తాయి ఈ కాలంలో? ఎప్పటికైనా ఏ అమ్మాయి అయినా సరే పిల్లలకి ఒక విధానంగా మాతృదేవో భవ, పితృదేవో ఆచార్యదేవో అని అనేస్తాం. అయితే నిజంగా చెప్పాలంటే ఈ ఒక రోజుల్లో దాదాపు వస్తూ తల్లిదండ్రులు పిల్లల నుంచి చాలా బాధపడుతున్నారు. ఎవరైనా సరే ఫస్ట్ పెంచుతారు, వాడు కష్టపడి, వాళ్ళు తిడతారు, కొడతారు, వాళ్ళకి హక్కు, అధికారం ఉంటుంది. ఎలా అయిపోయిందంటే ఈ పరిసరము అంటే మన ఒక ప్రకృతి నియమ ధర్మము ఉంది. మానవులకు ఒక రకంగా ఉంది, ఈ ఒక ఎవరికి జీవులకు ఒక రకంగా ఉంది. పశు ధర్మంలా అయిపోయింది మన మానవ ధర్మం. చూడండి ఎలా ఉంటుందంటే, పాపము ఒక పక్షి తన గూడులో పిల్లలు ఉంటాయి, రోజు అలా వెళ్తుంది, దానికి ఏం కావాలో ఆహారం తీసుకువచ్చి నోట్లోనే తినబడుతుంది. మనం చూసింటాం ఎక్కడైనా టీవీలో, ముద్దుగా తినబడుతూ ఉంటుంది. ఇంకొంచెం పెద్దగా అవుతుంది, తెచ్చిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రెక్కలు వచ్చాయో ఎగిరి వెళ్ళిపోతుంది. మళ్ళీ దానికి అమ్మ అవసరం లేదు. అది పశుధర్మం. అంటే రెక్కలు వచ్చే వరకు మనం పెంచాలి, అంటే బాగా చూసుకోవాలి అనేది అమ్మ ధర్మం. అది తెలుసుకొని పెంచింది. తర్వాత అమ్మని బాగా చూసుకోవాలి అనేది దానికి తెలియదు, అది పశుధర్మం. అదే మానవ ధర్మంలో అలా కాదు కదా. ప్రపంచం ఎలా అయిపోయిందంటే, నిజంగా ఎలా అయిపోయిందంటే, ఎంతో మంది చెప్తూ ఉంటారు, గురుగారు మేము చాలా కష్టపడ్డామండి, చాలా కష్టపడి మా జీవితాంతం వాళ్ళకే దారిపోసాము, వాళ్ళు బాగా అయిపోయారు, ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేయాలి, నా కూతురికి పెళ్లి చేయాలి, నాకు మా ఇంటోళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరో సహాయం చేస్తలేదు. సరే సహాయం అడిగిన దానికి నువ్వేం చేస్తావని నన్ను బయటికి తరిమేశారండి. కానీ అతను రెక్కలు వచ్చే వరకు నేను కష్టపడ్డామండి, రెక్కలు వచ్చిన తర్వాత అతను ఎగిరెళ్ళిపోయినా మమ్మల్ని ఇక్కడే వదిలేస్తాడండి. ఇలా చెప్పేవాళ్ళు ఎంతో మంది చూశాను. ఇంకా కాస్త పెద్దవాళ్ళు వస్తారు, గురుగారు అతనికి తినడానికి కూడా ఉండలేదు, దగ్గర తీసుకొచ్చి లాలన పాలన చూసుకొని
అతనికి వివాహము చేశాము, మంచిగా బాగా లైఫ్లో అతనికి ఏమేమి కావాలో ఎడ్యుకేషన్తో అన్నీ ఇచ్చాము, రెక్కలు వచ్చేసాక మమ్మల్ని తన్ని వెళ్ళిపోయాడండి మా కొడుకు అంటారు. లేదంటే వేరే వాళ్ళు అయినా సరే. ఇది ఏది న్యాయం? ఆలోచించండి. మనం అందరూ కూడా ఇందులో మనం రోజు రోజుకి పశు ధర్మాన్ని పాటిస్తున్నామా? పశువులకి ధర్మాల గురించి లేదు. మన మానవ ఒక నీతి, మనం ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎందుకు మనము ఒక మంచి స్థానానికి వెళ్ళాలి, ఎప్పుడు మంచిదే ఆలోచించాలి అని ఎందుకంటాను చెప్పండి. ఎప్పుడు కూడా మన మనసు ఎలా ఉంటుందో, మన ప్రకృతి ఎలా ఉంటుందో మనకి ఇతరులు కూడా అలాగే కనబడుతూ ఉంటారనమాట. నిజంగా మన దేహంలో ఈ సప్త చక్రాలు ఏముండాయో అంటే చూడండి, ఊర్ధముఖంగా మూలాధార చక్ర, స్వాదిష్టాన, మణిపుర, అనాహుత, విశుద్ధ, ఆజ్ఞాత, సహస్రార్. మనకి ఇలా ఉంటే పశువులకి ఉల్టా ఉంటుందన్నమాట, పైనుంచి దిగుకుంటుందన్నమాట. అంటే ఇది వాళ్ళకి ధర్మం వేరే, మన ధర్మం వేరే. ఈ ధర్మాన్ని ఊర్ధముఖంగా మనము జ్ఞానాన్ని పెంచాలి, ఈ ఒక ధర్మాన్ని చేసుకోవాలి. అవి రివర్స్ ఉంటాయన్నమాట. అందుకే దానికి మనకు దీంట్లో యోగ నీతి శాస్త్రంలో వస్తుంది, దీనికి అన్నిటికి సంబంధించింది యోగ నీతి సంహితలో వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక తల్లిదండ్రి కూడా ఆలోచన విధానం మారిపోయింది, ఒక పిల్లలు తల్లిదండ్రిని ఆలోచించే విధానం మారిపోయింది. ఒక అతను అంటాడంటే చెప్పి ఆ తల్లి వచ్చి చాలా బాధపడింది నాతో, గురుగారు నేను కష్టపడి ఇలా పెంచానండి, వాళ్ళు ఇలాంటి అంట్లు తోముకొని నా పిల్లలు బాగుండాలి అని కష్టపడి వాళ్ళ స్కూల్కి చదివించాను, అంట్లు తోమి చదివించాను గురుగారు. ఈరోజు ఎవరో ఒక అమ్మాయి వచ్చిందని ఆమెతో నన్ను వదిలేసి, నేను వద్దు అన్నాను అని చెప్పేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు గురుగారు. కానీ నేను ఈ రోజు చచ్చిపోయినా పర్వాలే, రేపు చనిపోయినా పర్వాలే, కానీ ఇన్ని రోజులు నేను అతని జీవితం బాగా చూసుకున్నాను, రేపు అతని పరిస్థితి ఏమవుతుందో అని ఏడుస్తూ చెప్పింది. నిజంగా చాలా బాధ వేసింది, నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆ ఒక్క క్షణంలో. అంటే మనం ఆలోచించండి, తల్లి ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచిస్తుంది, ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచిస్తుంది, ఎక్కడున్నా మంచిగానే ఆలోచిస్తుంది. మన ఏంటికి పోయినా వాళ్ళు బాగున్నారా అని ఆలోచిస్తుంది, ఎవరితో వాళ్ళు చెడిపోవాలని ఆలోచించారు. తల్లి మనసు అలాంటిది. కానీ ఆ తల్లికి బాధ పెట్టే విధంగా, తల్లి కోపంతో నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు ఇంకోటి అయిపోతావు అంటే అది కోపంతో, అంటే అది శాపంగా ఉండదు. తల్లి మనసు బాధపడి అనింది అనుకోండి, ఖచ్చితంగా అది శాపం అవుతుంది. అది మన జన్మజాతకంలో తెలుసుకోవాలంటే ఈ ముఖ్యైనా మనం తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా మనకి శాపాలు వస్తాయి, ఏ విధంగా శాపాలు జరుగుతున్నాయని చూసుకొని మనము దాన్ని చక్కగా పరిహారాలు చేసుకోవాలి. తల్లులు కూడా ఉన్నారు కొందరు, ఏం చేస్తారంటే ఇప్పటి కాలంలో నిజంగా చాలామంది చెప్తూ ఉంటారు, గురుగారు మీరు ఎప్పుడు టీవీలో చెప్తూ ఉంటారు కదండి మాతృదేవో పితృదేవో అని, మా అమ్మని ఎంత మంచిగా చూడాలనుకున్నా కూడా ఎప్పుడు కూడా ఆమె కూతురుపైన ఇంట్రెస్ట్ అండి, వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళు దగ్గరికి రారండి, ఇలా చెప్తున్నారు. అలాంటి తల్లి కూడా ఉంటారు, కొందరు ఉంటారు, నేను లేదు అని చెప్పలే. అయితే మన ఈ సమాజంలో మానవ ధర్మంలో మనుషు రూపంగా జన్మించిన రాక్షసులు కూడా ఉంటారు. వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ కరీంనగర్ నుంచి అక్షయ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నక్షత్రం ఐడియాలని డేట్ ఆఫ్ బర్త్ ఉంది సెప్టెంబర్ 15 1985. సెప్టెంబర్ 15, 1985. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం అంటూ ఐడియా లేదండి. అయితే 14th రోజు నైట్ అంటే మార్నింగ్ 1:02 పడుతుందండి. సరే అండి అక్షయ్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. తల్లి మీకు బాగా ఉండాలి. మా ఆశీస్సులో ఉంటుంది. చెప్పండి తల్లి, మీరు ఏం పని చేస్తుంటారు? నేను ఇంట్లోనే హౌస్ మేకర్. వెరీ గుడ్. మా కార్యక్రమం బాగా చూసారు, హౌస్ మేకర్ అని చెప్పారు, ఇప్పుడు నాకు సంతోషం అవుతుంది. సరే తల్లి, కానీ మీరు చెప్పే విషయం పాటిస్తామండి మేము. చాలా మంచిది. మీ జాతకం అయితే నిజంగా చాలా బాగుంది, కానీ మీ కోపం ఎక్కువ తల్లి. మీకు జన్మ జాతకం ప్రకారం కోపం ఎక్కువ, నక్షత్రం అయితే బాగానే ఉంది, కానీ జన్మ జాతకంలో ఏం చూపిస్తుందంటే కుటుంబ జీవితంలో అసంతృప్తి, కుటుంబంలో ప్రశాంతత ఉండదు. జాతకం అయితే చూడడానికి అన్నీ ఉంటాయి, చూడడానికి చెప్పుకోవడానికి అన్నీ ఉంటాయి, కానీ అనుభవించడానికి ఏమీ ఉండదు. అర్థమైందా తల్లి నేను చెప్పింది?
జన్మజాతకం చంద్రస్థానం కూడా చూపిస్తుంది. చంద్రస్థానం అంటే మనసు కారకుడు. మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒక తృప్తి లేని జీవితం అయిపోయింది తల్లి మీది. మనసుకి ప్రశాంత తృప్తి అనేది లేదు. దానివల్ల మానసికంగా డిప్రెషన్కి వచ్చి కుటుంబంలో ప్రశాంతత పోతుంది అనేది చూపిస్తూ ఉంది. మీరు ఎన్నో కూతురు నాన్నగారికి? అయితే నేను ఒకదాన్ని గురుజీ, ఇద్దరు అన్నయ్యలు. మీరు ఒకటే లాస్ట్ కూతురు. కనిష్ట పుత్రిక మరియు జ్యేష్ఠ పుత్రిక. సరే తల్లి, మీ ప్రశ్న ఏముందో అడగమ్మా. అయితే నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నా గురించి. నేను 10th చదివాను. అయితే అటెండర్ గా అది జాబ్ ట్రై చేస్తున్నా. మరి ఎప్పుడు వస్తుంది, మరి ఉందా లేదా అనేసి. గవర్నమెంట్ జాబ్ అది? గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా ఉంది తల్లి. నీకు సప్తమ స్థానాధిపతి మిథున లగ్నంలో జన్మించారు మీరు ఒక సెప్టెంబర్ లో. అయితే ఒక దగ్గర చూస్తే అయితే అతను 16 వారాలు పూజ చెప్పిండు గురించి. అయితే మొన్న మంగళవారానికి అది అయిపోయింది, 16 వీక్స్ అయిపోయింది గురించి. అంటే వేరే చాలా చూపిస్తే ఏం చెప్పారు? అయితే ఉంది అని చెప్పి అన్నారు. 16 వారాలు చేస్తే ఆలోపు వస్తుందని చెప్పాను అన్నారు. మరి ఇంకా రాలేదు. ఇప్పుడు అది అయితే ఒక వారం అయిపోయింది గురించి. సరే తల్లి, ఎలాగో వేరే వాళ్ళు కూడా మన 16 వారాలు ఫాలో చేస్తున్నారు. అందరూ చాలా మంచిది. వాళ్ళు అలాగే చెప్తుంటే ఇంకా బాగుంటుంది. కానీ నీ జన్మ జాతకంలో ఉన్నది విశేషంగా నీకు ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. కానీ ఇది రావాలంటే నీ జన్మ జాతకంలో ఏమనంటే, ఎవరికే కానీ ప్రభుత్వ ఉద్యోగం మనకు బాగుండాలంటే గురువు మంచిగా ఉండాలి. నీకు లగ్నం నుంచి దుస్థానంలో గురువు ఉన్నాడు ఒకటి. రెండోది ఏంటంటే నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు. చాలా మంచిది. నీచభంగ రాజయోగం చాలా మంచిది. శని శుక్రుడు గురువుని ఒకరినొకరు చూసుకుంటున్నారు. అక్కడ కూడా కాస్త ఫాల్ట్ ఉంది, మానసికంగా ప్రశాంతత లేదు. అయితే ఉద్యోగం వల్ల ఖచ్చితంగా నీకు వస్తుంది తల్లి. మీరు ఏం బాధపడకండి. ప్రతి గురువారము విశేషంగా గురు దేవాలయంలో వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి శనగలు పసుపు రంగు గుడ్డ దానమిచ్చి ప్రతి గురువారం దత్త చాలీస పఠించుకోవాలి. ఇలా చేస్తూ ఎక్కువగా 16 వారాలు చేస్తూ 16వ వారం ఎవరైనా ఒక గురువు గారికి యథాశక్తి దక్షిణ సమేతంగా తాంబూలం ఇవ్వండి. ప్రతిరోజు ఉదయం లేవగానే దత్తాత్రేయ లేక దక్షిణామూర్తి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి ఈ ఒక దత్త చాలీస పఠిస్తూ రండి. ఇలా చక్కగా మీరు 16 వారాలు కంప్లీట్ అయ్యే లోపే మీకు ఆ జాబ్లో నుంచి వెరీ గుడ్ రిజల్ట్ కనబడుతుంది. తర్వాత మానసికంగా ప్రశాంతత కోసం ప్రతి సోమవారం ఉదయం కానీ సాయంత్రం కానీ శివాలయంలో వెళ్ళి నెయ్యి దీపం వెలిగించండి. చాలా మంచిగా అవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. మీకు మంచిది అవుతుంది. నమస్తే. అక్షయ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ గూడెం నుంచి రామరెడ్డి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రామరెడ్డి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకున్నాను మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 40 ఉంటుంది. సరేనండి రామరెడ్డి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం గురుజీ. నమస్తే. ఏం పని చేస్తుంటారు? నేను ట్రాక్టర్ నడుపుతాను గురుగారు. ఎన్ని సంవత్సరాల నుంచి? 15 సంవత్సరాల నుంచి నడుపుతాను. జాతకం చాలా బాగుంది, కానీ ఆర్థికంగా చాలా వెనుకబడిపోయారు. అవును గురుగారు. మీరు రుణాలు బాధ ఎక్కువ ఉంది, జాగ్రత్తగా మీరు బ్యాలెన్స్ చేయాలి. అవును గురుగారు. మీరు మీ జాతకంలోనే చూపించేసింది. ఎందుకంటే మీరు ఎవరికైనా డబ్బిస్తే అది రాదు, మళ్ళీ మీరేమైనా అప్పు చేస్తే పెరుగుతూనే ఉంటుంది. అదే దానివల్ల ఇప్పుడు ఉండే చూడండి, రోజు రోజుకి ఆస్తి అభివృద్ధి అయితలేదు, మీకు మైనస్ అవుతున్నారు. మీరు రోజు రోజుకి మైనస్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు పిత్రాజిత ఆస్తి అది ఇది ఉంటే రోజు రోజుకు దాని నుంచి మంచిగా అభివృద్ధి ఇంకా మంచి డెవలప్మెంట్ అవ్వడం వచ్చేస్తుంటే మీరు ఒకటే మైనస్ అవుతుంది. కానీ వీటిలన్నిటికీ జన్మ జాతకంలో కొన్ని దోషాలు ఉండే దాని వల్ల అలా ఉంటుంది. ఎవరికే కానీ ధనస్థానంలో మారక గ్రహాలు ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది. మీరేం బాధపడకండి. ఒక 108 రోజులు ప్రతిరోజు దానిమ్మ ముక్క మరియు తులసి ముక్క 2 ఉన్న చోటు ఆవాల నూనెతో దీపం వెలిగించి తర్వాత అక్కడే కూర్చొని లేదంటే ఇంట్లోపు మహాలక్ష్మి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి కనకదార స్తోత్రం రోజు పఠిస్తూ రండి. మళ్ళీ ప్రతి ఆదివారం విష్ణు దేవాలయానికి వెళ్ళి
తులసి అర్చన చేయించి నెయ్యి దీపం వెలిగించి వయసైన వారికి ఎవరైనా వృద్ధులకు దక్షిణ తాంబూలం ఇచ్చి పాద నమస్కారాలు చేసుకోవాలి. ఇలా చక్కగా 16 వారాలు ఇది 108 రోజులు చేస్తూ వస్తే దాదాపు రోజు రోజుకి మన జన్మ జాతకంలో ఉన్న కొన్ని దోషాలు తగ్గుతూ వస్తాయి. ఎప్పుడైతే మారక గ్రహాల దోషాలు మనకి తగ్గినాయంటే అక్కడ నుంచి అభివృద్ధి మంచిగా అవుతుంది, ప్రాబ్లం లేదు. నిజంగా మీ జాతకం చాలా బాగుంది. ఆరోగ్యం కాస్త జాగ్రత్త చూసుకోండి. ఈ వాయుకి సంబంధించిన ఏదైనా అనారోగ్యము మేజర్గా రావచ్చు, అందువలన చక్కగా జాగ్రత్త ఉండండి. నేను చెప్పిన జాగ్రత్తగా చేయండి, మీకు త్వరలోనే రుణాల బాధ నుండి విముక్తి పొందుతారు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. రామరెడ్డి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి కుమారి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ తమ్ముడు పేరు నక్షత్రం చెప్పండి. పేరు శ్రీనివాసు, కృతికా నక్షత్రం. సరే అండి కుమారి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే గురూజీ. చెప్పండి తల్లి. మా తమ్ముడు గురించి తెలుసుకోవాలి. తమ్ముడు గురించి ఏం చేస్తుంటారు తమ్ముడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకటి అంటే ఫ్యామిలీ గురించి అండి, సెటిల్ అయ్యి సపరేట్ తెలుస్తున్నది. బట్ చాలా బాగుందండి, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు, బట్ సక్సెస్ అయ్యింది. కృతికా నక్షత్రము వృషభ రాశిలో జన్మించారు. జాతకం అయితే చాలా బాగుంది, సూర్య మహాదశలో జన్మించారు. కానీ ఇతని జాతకం చూడండి, మన రమల శాస్త్రం కూడా సప్తమ స్థానం అంటే వివాహ జీవితం, సప్తమ స్థానం అంటే వైఫ్, దాన్ని చూపిస్తుంది. ఆ సైడ్ అక్కడ చతుస్థానం 1, తృతీయ 1, 4, 3, 7. ఇక్కడ కుటుంబం నుంచినూ కాస్త ప్రశాంతత లేదు, ఇక్కడ దీనివల్ల ప్రశాంతత లేదు. సింపతల్లి ఇతని జన్మజాతకంలో కాస్త సప్తమ స్థానంలో ఎక్కువ పాపగ్రహాలు ఉండడం వల్ల, కుటుంబ స్థానంలో పాపగ్రహాలు ఉండేదాని వల్ల కుటుంబం నుంచి అశాంతి ఇవి కనబడుతున్నాయి. అందువలన కుటుంబం మంచిగా ఉండాలని మరియు వివాహ జీవితం చక్కగా బాగుండాలని తెలుసుకొని సంకల్పం చేసి బుధవారం రోజు ఒక ఎమరాల్డ్ తీసుకొని ఒక బంగారులో కానీ లేక వెండిలో కానీ చేసి ఉంగరం వేలికి పెట్టుకోవాలి. బుధవారం రోజు ఒక 2 క్యారెట్స్ ఉండాలి అది. తర్వాత ఈ ఒక మానసిక ప్రశాంతత కోసం ప్రతి సోమవారం ఎక్కడైనా బిల్వ వృక్షం ఉంటుంది, అంటే మారేడు చెట్టు, దానికి పసుపు నీళ్లు పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించమని చెప్పండి. కుటుంబంలో సఖ్యత ప్రశాంతత కలిసి వస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. కుమారి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి ఉమా కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. భరద్వాజ, పూర్వపాడ నక్షత్రం, 4వ పాదం. సరే అండి ఉమా గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ, మీ పాదాలకు వందనాలు. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. పూర్వ పాల్గొని జాతకం చాలా బాగుంది, మంచి జాతకంలో జన్మించారు. ఏం చదువుతున్నాడు? 10th అయిపోయింది గురూజీ, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్. ఇంటర్ ఏ గ్రూప్ తీస్తా ఉన్నారు? ఎంపీసీ గురూజీ. వెరీ గుడ్, మంచిది చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ చూపిస్తుంది ఎడ్యుకేషన్ పంచమ స్థానం చూపిస్తుంది, విద్యాస్థానం. మంచిగా బాగా మాట్లాడతారు తల్లి, మంచి లెక్చరర్ అవుతాడు కావాలంటే మీ అబ్బాయి. మంచి లెక్చరర్ అంటే వాక్చాతుర్యం బాగుంది, మంచిగా అడ్వైజ్ ఇస్తాడు, మంచిగా మాట్లాడతాడు. కానీ కాస్త మండి ఎక్కువ, అంత వదిలితే వేరే ఇంకేం ప్రాబ్లం లేదు తల్లి. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. లైఫ్ లో ఏం కావాలని అనుకున్నాడు అతను? మెకానికల్ తీసుకుంటాడు. ఓకే, క్యారియన్. ఎందుకంటే శుక్రుడు శని 2 బాగుంటే మెకానికల్ బాగా వచ్చేస్తుంది. మెకానికల్ అంటే ఐరన్ స్టీల్ రిలేటెడ్ టు శుక్రుడు బాగుండాలి, మరియు శని బాగుండాలి. మెకానికల్కి మ్యాథమెటిక్స్కి శని బాగుంటే మంచిగా వచ్చేస్తుంది. చేయొచ్చు తల్లి, బాగుంది తల్లి. జాతకం మీరేం భయపడకండి, చక్కగా చదివింటండి. మీ అబ్బాయి ఎంఎస్ కూడా చేస్తాడు, అంత ఓపిక ఉంది, అంతవరకు ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాస్త ఈ బద్ధకం మండితనం తగ్గించాలి. దాన్ని తగ్గించాలంటే విశేషంగా అబ్బాయి జాతకంలో ప్రజెంట్ ఇప్పుడు కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజ్ కంప్లీట్ అయ్యే వరకు మెడలో ఒక చతుర్ముఖ రుద్రాక్ష ఒకటే మెడలో వేసి ఉంచండి ఎప్పటికీ. తర్వాత ప్రతి బుధవారం ఉదయం లేవగానే స్నానం చేసి గం గణపతయే నమః అని 21 సారి ప్రార్థించి 21 గరక అంటే గరక గడ్డి, ఆ 21 గరకను మహాగణపతికి సమర్పించాలి. ఇలా ప్రతి బుధవారం ఎప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు చేయిస్తూనే ఉండండి.
తర్వాత ప్రతి సంకష్టహర చతుర్థి రోజు మహాగణపతి దేవాలయానికి తీసుకెళ్ళి అబ్బాయిని అక్కడ బెల్లం పైన నెయ్యి దీపం వెలిగించి తీసుకురావాలి. ఇలా చేస్తూ వస్తూ ఉంటే రోజు రోజుకి ఎడ్యుకేషన్లో మంచి డెవలప్మెంట్ అవుతాడు. ఈ మండితనము బద్ధకం తగ్గిపోయి నేను చదవాలి, నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలి, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి అని చక్కగా చదువుకుంటాడు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా, నేను చెప్పింది చక్కగా పాటించండి. ఖచ్చితంగా మీ అబ్బాయి పరిపూర్ణ విద్యావంతుడు అవుతాడు. నమస్తే. ఉమా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ తల్లి పిల్లల బంధం గురించి వివరిస్తున్నారు. తల్లి పిల్లల బంధం అంటే ఈ విచారం ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు నేను చెప్తూ వచ్చాను. విశాఖ నక్షత్రం ఈరోజు గురు అధిపతి. ఈరోజు రాత్రి 8-9 తర్వాత పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. అంటే రాత్రి వేళ పూర్తి పౌర్ణమి. అంటే రేపు రాత్రి ఇంచోపు వరకు ఉంటుంది. అంటే ఈరోజు పౌర్ణమి ఉంది, రేపు కూడా పౌర్ణమి ఉంది. అంటే రేపు ఆచరణ చేయాలి ఈ పూజలో వాళ్ళు చేస్తే. బట్ సోమవారం రాత్రి పౌర్ణమి వచ్చింది, చాలా పవర్ఫుల్. చతుర్దశి ఉపరి పౌర్ణమి, రాత్రి పౌర్ణమి ఇలా ఉంటుందన్నమాట. విశేషంగా మనం ఏమి వచ్చామంటే చంద్రుడు అధిపతి, చంద్రుడు కారకుడు అంటే ఈ గురువు నక్షత్రము, తర్వాత చంద్రుడు పౌర్ణమి, ఈ రెండు కలిసి వస్తే గజకేచరి, గురుచంద్ర గజకేచరి అంటాం. అలాంటి ఒక మంచి రోజు అనే విచారంలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీనికన్నా ముందు ఈ ఒక మాతృభావము, మాతృదోషం, మాతృశాపాలు ఎలా వస్తాయని తెలియచేయడం ముందు మనము శుక్రవారం తెలియచేస్తూ వచ్చాం. అంటే ఏ నక్షత్రం వాళ్ళు జన్మించిన వారికి ఏ నక్షత్రాలు వాళ్ళకి బాగా అచ్చొస్తాయి అంటే వివాహానికి, వ్యాపారానికి, ఏదైనా మంచి పనులు ప్రారంభం చేయడానికి ఆ నక్షత్రాలు తెలియచేస్తూ రావడం. కానీ ఈ దినం మీకు నేను తెలియచేసే ఒక నక్షత్రాలు విశేషంగా ఈరోజు మీరు రాసుకోండి. మృగశిర నక్షత్రం మరియు చిత్తా నక్షత్రం మరియు ధనిష్ఠా నక్షత్రం వారు రాసుకోండి. మృగశిర, చిత్త, ధనిష్ఠ ఈ నక్షత్రంలో జన్మించిన వారు కుజ మహాదశలో జన్మిస్తారు. ఇలా కుజ మహాదశలో జన్మించిన వారికి విశేషంగా మీకు అచ్చొచ్చే నక్షత్రాలు చూడండి, చాలా బాగా అచ్చొచ్చే నక్షత్రాలు అంటే చూడండి, రోహిణి నక్షత్రము, తర్వాత అస్థా నక్షత్రము, తర్వాత శ్రవణ నక్షత్రం. రోహిణి, అస్థ, శ్రవణ నక్షత్రము చాలా మిత్ర నక్షత్రాలు, చాలా మంచివి. దాంట్లో మీరు ఏమైనా చేయండి, వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవచ్చు, వాళ్ళతో మంచిగా ఉండొచ్చు, వాళ్ళతో బాగా అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత అలాగే మనం చూస్తే విశేషంగా మీకు బాగా అభివృద్ధి డెవలప్మెంట్ అయ్యే నక్షత్రాలు, వీళ్ళతో వ్యాపారం, పార్ట్నర్షిప్ లేదా ఆ నక్షత్రంలో బిజినెస్ చేస్తే మీకు లాస్ అనేది ఉండదు. ఇది ఆరిద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు శతభిష నక్షత్రం. ఈ నక్షత్రం రోజుల్లో మీరు ఏమైనా ప్రయత్నించండి, ప్రారంభం చేయండి, మీకు చాలా అభివృద్ధి వచ్చేస్తుంది. వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తే కూడా చాలా మంచిగా అచ్చొస్తుంది ఈ 2 నక్షత్రాలు. తర్వాత దీనికన్నా విశేషంగా ఇంకొక 3 నక్షత్రాలు అంటే పర్వాలేదు, నార్మల్ అనే ఒక దానికి నక్షత్రాలు వచ్చేసి కృతికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. కృతిక, ఉత్తరాషాఢ సూర్య నక్షత్రాలు. అంటే ఈ నక్షత్రాల కూడా మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదంటే స్నేహం చేయొచ్చు, వాటితో పార్ట్నర్షిప్. ఎప్పటికీ ఈ ఒక 9 నక్షత్రాలు నేను ఏమైతే చెప్పానో ఈ నక్షత్రాలు మీకు చాలా వెరీ గుడ్ అనమాట. అంటే ప్రతిరోజు 3 నక్షత్రాలు మన గురించి తెలియచేస్తూ వచ్చాం. ఆ నక్షత్రాల వాళ్ళతో మీరు చక్కగా మంచిగా లైఫ్ని లీడ్ చేయొచ్చు, లేదంటే స్నేహం చేయొచ్చు. ఈ నక్షత్రాలు వదిలి వేరే నక్షత్రాల్లో మీరు ఏదైనా ప్రారంభం చేయడం కానీ లేక ఏదో చేయడం కానీ చేస్తే మీకు అచ్చరాదు, గుర్తుంచుకోండి. దానివలన చక్కగా ఈ నక్షత్రాలని ఫాలో చేసుకోండి, మీ జీవితంలో హ్యాపీగా ఉంటారు. చూడండి ఎలాంటి అద్భుతమైన ఒక యోగం ఉందో మనలో. అంటే అన్నీ మనలో ఉన్నాయి, మనకు తెలియదు అంతే. ప్రతిరోజు శుభ గడియలు ఉంటాయి, శుభము న్యాచురల్గా ఉదయం ఎంచోపుకి, మధ్యాహ్నం ఎంచోపుకి, సాయంత్రం ఎంచోపుకి. ఈ శుభ గడియల్లో తెలుసుకొని ఆ నక్షత్రాల్లో మనము అలాంటి మంచి పని ఏ రకంగా మనం విధానంగా మంచి పని చేయాలనుకున్నామో అది చేస్తూ వచ్చేస్తే ఆటోమేటిక్ దాని గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే దాంట్లో విజయమే ఉంటుంది. ప్రతి ఒక్క రోజు కూడా మనిషికి మంచి యోగము ఉంటుంది, అలాగే మనకు దాని నుండి వచ్చే చెడు యోగం కూడా ఉంటాయి. చెడు యోగంలో ఒక గుండు సూది అంటాం కదా, పిన్, గుండు సూది అందులో కూర్చుతేనే అతను చెడిపోతాడు. అంటే అలా నెగిటివ్ సమయం కూడా ఒక రోజులో ఒక సెకండ్ ఉంటుంది, అలాగే మంచిగా అయిపోవడానికి కూడా సమయం ఉంటుంది. అంటే 2 ఉంటాయన్నమాట ప్రతిరోజు. దానికి ఏమైనా అయినంత వరకు మంచి సమయాలు చూసి
మనం ఆ రోజుని ప్రారంభిస్తే, ఏదైనా పని చేయాలని ప్రారంభిస్తే మంచిగా అవుతుంది. ఏదైనా కొత్తగా ప్రారంభం పెట్టాలి, ఇప్పుడు అంగడి, దుకాణం ఇలాంటివి ఏదైనా ప్రారంభించాలంటే అలా చేసుకుంటే చాలు. ఇక ఇంకా చాలా విచారాలు ఉన్నాయి. మాతృభావం గురించి అడుగుతూ ఉన్నాం, దాని గురించి కూడా వచ్చి తెలియజేస్తా. వెయిట్ చేయండి. గురూజీ ఏలూరు నుంచి లావణ్య కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లావణ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఇంట్లో గురించి అండి, మా ఆయన గారి గురించి, నా గురించి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాది అశ్విని నక్షత్రం. ఎన్నో బాగా తెలియదండి. జూలై 16, 1990 అండి. సరే అండి లావణ్య గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. మీ బాబాకి వందనాలు గురుజీ. మా ఆఫీస్లో ఉంటాయి. కొంచెం నా గురించి చెప్పండి గురుజీ. నా పెళ్ళైన దానికి చాలా చికాకులుగా ఉన్నాయండి. ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి? పెళ్ళండి మార్చి 26, 2007లో అయిందండి. ఇప్పుడు 7వ సంవత్సరం పూర్తయిందండి. 7వ సంవత్సరం పూర్తయిందా? మీరేం పని చేస్తారు తల్లి? నేను ఇంట్లో మిషన్ కొడతానండి, బట్టలు అమ్ముతూ ఉంటాను. అది ఈ మధ్య ఇబ్బందిగా ఉంటుందని చేస్తున్నాను. ఇంట్లో మీ భర్త ఏం చేస్తాడు? భర్త అండి వీడియో తీస్తారు కదండి, అవి మిషన్ చేస్తారండి. మన మధ్య సొంతగా పెట్టుకున్నారు. ఆయన కూడా మనశ్శాంతి లేదండి. ఈ మధ్య మనశ్శాంతులు వస్తున్నాయి. ఎందుకంటే జాతకం అయితే పూర్వ పుణ్యస్థానం, కర్మఫలాలు అన్నీ మనం ఏ జన్మలో ఏ పాపం చేస్తుంటామో వచ్చి అనుభవించడానికే వస్తూ ఉంటాం అనుకుంటా. మీ జీవితంలో కూడా మంచి రోజులు వచ్చాయనుకోండి. ఈ రోజు నుంచి చక్కగా పని చేస్తున్నారు. మీరు భర్తను కొంచెం, అతనికి రెస్పాన్సిబిలిటీ తక్కువే, పైకి రావాలి, ఈజీగా పైకి వచ్చేయాలి అని ఆలోచించే భర్త, కష్టపడితే కానీ పైకి రాలేము అనేది మీ థాట్స్. ఇలా రెండు కలికపోవడంగా కుటుంబంలో ప్రశాంతత పోయింది. కుటుంబస్తులే శత్రువులు అయ్యారు, ఎవరు సపోర్టు లేదు. మీరు కష్టపడి నిలుచుకోవడానికి, మీ భర్త ఖర్చు పెట్టడానికి. ఇది ఎలా అయిపోయిందంటే అప్పుడు కుటుంబంలో విరక్తి జీవితం, ప్రశాంతత లేదు. అదే జరుగుతుంది, వేరే ఇంకేం లేదు. ప్రతి శుక్రవారం లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ పద్మావతి దేవాలయంలో వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి 18 ప్రదక్షిణలు వేసుకొని రావాలి. మీరు శుక్రవారం మీరు చేస్తూ రండి. ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం చేసి తులసి మొక్కు ముందు నెయ్యి దీపం వెలిగించి, తర్వాత ఇంట్లో ఉన్న ఇంటి దేవుడు ముందు నెయ్యి దీపం వెలిగించి చక్కగా ప్రతిరోజు ఈ ఒక ఆదిత్య హృదయం ఉదయాన్నే పఠించాలి. అది ఉదయాన్నే మీరు కాకపోతే కాస్త లేట్ అవుతుంది అంటే కనకదార స్తోత్రం చక్కగా పఠిస్తూ రండి. ఇలా చేస్తూ ప్రతి మాసంలో త్రయోదశి రోజు ఎక్కడైనా దగ్గరలో శనేశ్వర దేవాలయం ఉంటే ఆ శనేశ్వరికి తైలాభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం చేయిస్తూ రండి. ఒక 5 మాసాలుగా చక్కగా చేయండి. జాతకంలో ఉన్న దోషాలన్నీ దూరమై మీ జీవితంలో ఉన్నత ప్రగతిని సాధిస్తారు. మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. లావణ్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మాతృశాపాల గురించి వివరిస్తున్నారు. మాతృశాపం అంటే నిజంగా ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే, తల్లి కొందరు ఎంతోమంది పిల్లలు పుట్టగానే వేరే వాళ్ళకి ఇచ్చేయడం, ఆ మాతృభావానికి, మాతృస్థానికి వాల్యూ తగ్గిపోతూ ఉంది. అంటే పిల్లలు తల్లిదండ్రులు నిందిస్తున్నారు. ఇది ఒక రంగంగా అయితే అంటే అందరూ మీరే చేశారు, వాళ్ళు ఏం తప్పు చేయరు, బాగా ఖచ్చితంగా పెంచింటారు, వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి బుద్ధి వస్తుంది కదా, రేపు సరిపోవచ్చు, ఎల్లుండి సరిపోవచ్చు. లాస్ట్కి అతను పెద్దోడైన తర్వాత నువ్వే నన్ను చెడిపేశావు, నీ వల్లే నాకు ఇలా అయిపోయింది, మీరే నన్ను జీవితంలో ఇలా పాడు చేశారు, తిరిగి పడతారు. అప్పుడు తల్లి ఏమనుకోవాలి? రోజుల నుంచి వాళ్ళు దీవించడం అన్నీ పెరిగొచ్చారు, అయితే వాళ్ళ పరిస్థితి చూడండి అలా ఉంటుంది. కొందరైతే నేను ఇంతకుముందే చెప్పానే, గురుగారు మా తల్లి అని ఆరాధిస్తామేమో, మమ్మల్ని ఆమె దూరం పెట్టేసింది, ఎప్పుడు ఆమెకు లేడీ అంటే కూతురులతో చాలా ఎక్కువ అటాచ్మెంట్ అండి, మమ్మల్ని దూరం అయిపోయారు. ఎక్కడో ఒక చోట బాగుండి మంచిగానే ఉన్న వాళ్ళు అదే ఆశిస్తారు. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ ప్యూరిటీ లేదన్నమాట, ప్యూరిటీ పోయింది. సంబంధాలు, అనుకంపాలు, ప్రేమ, తల్లి మాతృప్రేమ, పితృప్రేమల ప్యూరిటీ పైసింది. నాటక జీవితానికి జనాలు వెళ్తున్నారన్నమాట. నాటక జీవితం అంటే తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే సత్యాన్ని పలుకుతూ ఉంటామో వాళ్ళకి చిరాకు. నాటకం అయితే ఎవరు పలుకుతూ ఉంటారో వాళ్ళని చూస్తే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే నాటకం కదా, ప్రతిరోజు మాటలోనే నాటకం, అలానా ఇలానా అని ఇంకేం ఉండదు. అలా ఎప్పుడైతే ఇలా నాటకం జరిగేది ప్రారంభం అవుతుందంటే ఆస్తులు ఉంటాయి కదా, అప్పుడు షురు అవుతుంది నాటకం ఆడేది. ఇక్కడ ఎవరు నాటకం ఆడుతున్నారో, ఎవరికి చెడో ఎవరికో మంచిది అర్థం కాకుండా లాస్ట్కి
ఆమె భగవంతుని పాదార్పణ అయిన తర్వాత ఇక్కడ అన్నా చెల్లెళ్ళు వాళ్ళు పీక్లాట. అప్పుడు కూడా అదే అమ్మునేటప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళందరూ మా అమ్మకి చెప్పించేసి ఇలా చేసేసారు ఒకటి. వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకొకరు మా అమ్మ నాన్నని సాకలేదు వాళ్ళు మాదే. ఇలా భాగాలు పంచుకోవడానికి కోసం తల్లిదండ్రులను సాకుతున్నారే వరతు సాదుతున్నారే వరతు వాళ్ళు నన్ను పుట్టించారు, నా జన్మకు వాళ్ళే కారణము, నేను వాళ్ళు చూసుకోవాలి అనే ఒక మంచి థాటు వెళ్ళిపోతూ ఉంది. దయచేసి ఎప్పుడు కూడా నాటక జీవితం మనకు అవసరం లేదు. వాళ్ళ ఆస్తి కోసం ఉండేని రోజులు బాగా చూసుకొని చూడుకోకండి. వాళ్ళకి మనం పుట్టాం కదా, మనం బాగా చూసుకోవాలి అనే ఒక ఆలోచన మీలో ఉంది. అంటే మాతృశాపం అంత మంచిది కాదు. ఇంతకు ముందు చెప్పాను మాతృశాపం ఎంత డేంజరస్ అని. అందువల్ల మాతృశాపం అంత మంచి కాదు. మనిషికి మాతృశాపం అనేది వచ్చిందంటే అతను ఎన్ని జన్మాంతరాల వరకు ఆ శాపం వేధిస్తుంది అనేది ఇప్పుడే వచ్చి తెలియజేస్తా, వెయిట్ చేయండి. గురూజీ పద్మిక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి పద్మిక గారు. నా పేరు వల్లిక కాదండి, దీపిక. సరే అండి దీపిక గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా డాడీ గురించి అండి. తప్పకుండా అండి, మీ డాడీ పేరు నక్షత్రం చెప్పండి. మా డాడీ పేరు సత్యం, కుంభరాశి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాలు వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. మా మమ్మీ మాట్లాడుతుందంట గురూజీ. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి. కాలు కొరకు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం గురూజీ. మేము చాలా కష్టాలు ఉన్నామండి. నేను మా భర్త సత్యం మేస్త్రి పని చేస్తాడు. మేస్త్రి పని ఇల్లు కడతాడు గురూజీ. అర్థమైంది చెప్పండి. నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఇంకా చాలా కష్టాలు ఉన్నా మా ఆయనని చాలుకోవడానికి ఇచ్చిన కాడ ఆడబిడ్డ బాగానే ఉన్నది. వాళ్ళ బిడ్డ చేసిన పొరపాటుకు మా పిల్లు జాగియనని గొడవలు, నా బిడ్డ పెళ్లి ఆగిపోయింది. చాలా కష్టాలు ఉన్నా గురూజీ. నేను ఇక్కడ ఆస్తి వస్తుందా రాదా, నాకు జాగాలు ఉన్నాయి, అమ్ముడు పోతే నా బిడ్డ పెళ్లి చేస్తా అని చూస్తాను. అది అమ్ముడు పోతే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సాల్వ్ అవుతున్నా, బిడ్డ పెళ్లి అవుతుంది. నాకు మళ్ళా పనులు నడవాలి గురించి. మా ఆయన ఏ చేసినా మోసమే చేస్తాను మా ఆయనకి. ప్రపంచం అలా ఉంటే మనము అలా అయిపోతుంది తల్లి. మోసం చేసే వాళ్ళు జనాలు ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఉన్నారు, అంతే కదా. ప్రపంచమే అంత. మన జాగ్రత్తగా ఉంటే ఏది చేస్తే నాకు అచ్చొస్తుంది, ఎవరితో చేయాలి అని చేస్తే వాళ్ళతోనే చేస్తే అచ్చొస్తుంది. అది వదిలేసి ఉంది కదా ఏదో చెయ్యాలి అని చేస్తే ఇలాగే అవుతుంది. మన జీవితంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. కష్టపడితేనే పైకి రాగలం, ఉత్తనే రాలేం కదా. మీ భర్తకి తెలుసు మేస్త్రి అంటే ఎంత కష్టం పడాలి. వాటికి రావాలంటే మేస్త్రి కావాలంటే ఎన్ని ఇటుకలు ఎత్తిండాలి, విసుకెత్తిండాలి, మోసిండాలి, పెద్దవాళ్ళతో అంత అనుభవం ఉండి మోసపోతున్నాడు అంటే మీ ఒకటి అతి ఆశ ఉండాలి. రెండోది ఎవరితో అయితే నమ్మి వాళ్ళని చేసిన నమ్మక ద్రోహంతో ఉంటుంది. అందుకే జీవితంలో ఏం చేసినా కూడా జాగ్రత్తగా చేయాలి. ప్రతి శనివారం దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడుంటుందో అక్కడ మీ భర్త చేతిలో ఒక నువ్వుల నూనె ఒక మట్టి ప్రమిదలో వేసి అందులో ముఖం చూసుకొని నా దారిద్ర దోషం అనే దూరం అయిపోవాలని సంకల్పం చేసి దానికి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఒకటోది. తర్వాత ఏదైతే ఈ ఒక స్థలం అమ్ముడిపోవాలి అని తెలుసుకున్నారో ఆ స్థలంలో వెళ్ళి ఒక 5 పిడికళ్ళ మಣ್ಣు ఇంటికి తెచ్చి ప్రతి సోమవారం ఒక పిడికల్లో ఒక శివలింగం చేసి దాన్ని పూజించి సాయంత్రము అలాగే పూజించి సాయంత్రం పసుపు నీళ్ళు కలిపేసి దాన్ని విమర్జనం చేసి రావి చెట్టుకో లేదంటే మేడి చెట్టుకో లేదంటే కొబ్బరి బొండం చెట్టు వృక్షానికో పోసేయాలి. ఇలా ప్రతి సోమవారం 5 వారాలు చేసేస్తే ఖచ్చితంగా ఇది ముగిసిన 40 రోజుల్లోనే ఆ జాగా సేల్ అయిపోతుంది. తర్వాత కూతురు పెళ్లి చేయండి, మీరు కుటుంబంగా ప్రశాంతంగా ఉండండి. అయితే ఇంకొకసారి మాత్రం వేరే వాళ్ళని మాత్రం నమ్మి మోసపోకండి. ఎందుకంటే మేము ఏం చెయ్యాలి అనేది తెలుసుకొని నలుగురిని విచారించి తర్వాత చేయండి. నేను చెప్పింది చక్కగా చేయండి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ మాతృశాపాల గురించి వివరిస్తున్నారు. మాతృశాపం ఎందుకంటే చూడండి, మాతృదేవోభవ పితృదేవో ఆచార్య దేవోభవ అని ఇవన్నీ అంటూనే ఉన్నాం. కానీ అయితే ఈ రోజుల్లో దాదాపు వస్తూ గొడవలు, ఆస్తుల గొడవలు. అంటే అదే నిజంగా నాకు అప్పుడప్పుడు థాట్ వస్తూ ఉంటుంది.
తల్లి చనిపోయిన తక్షణమే ఆమె బంగారు అయిపోయేట్టు ఉండింటే దాన్ని వాళ్ళు ఎలా ముక్కలు ముక్కలు చేసుకొని దాన్ని పీకిలాడేవాళ్ళు. ఇక చూడండి, నిజమే కదా. మనము చూడండి, ఒకసారి ఆలోచిస్తే మన తల్లి మన వాళ్ళ రక్తం పచ్చి పండుకుంటాము, ఆ మన తల్లి చనిపోయిన తక్షణమే ఆమె బంగారుల విగ్రహంలా అయిపోయినంటే క్లీన్గా ఎవరికి తెలియకుండా అక్కడే దాన్ని కరిగించి లేదా ఏదైనా చేసుకొని వాళ్ళంతా అమ్మేసేవాళ్ళేమో. ప్రపంచం అలా అయిపోయింది. ఒక తల్లికి భోజనం పెట్టడం కష్టమైపోయింది. వాళ్ళు అలాగే అయిపోయినారు. అంటే ఓ ఇంట్లో కూర్చొని మంచిగా కొడుకో కూతురో భోజనం వేస్తున్నారే, వాళ్ళ దగ్గర ఉండిపోదాం అనేది ఉండదు ఈ కాలం వాళ్ళకి. కాస్త ఇంకేం చేసేది, ఎప్పుడు చిన్న వయసు నుంచి అంతా వాళ్ళదే జరిగింటుంది. కొత్తగా కోడళ్ళు కూతుర్లు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పేది వీళ్ళకి నచ్చవు, వీళ్ళు చెప్పేది వాళ్ళకి నచ్చవు, లేక గొడవలు వస్తూ ఉంటాయి ఎప్పుడు. అందుకే చెప్తూ ఉంటాను, నాది అనేది వదిలేయాలి. మనది అంటే అన్నీ మనదే. అది కోడలు కావచ్చు, అత్త కావచ్చు, అమ్మ కావచ్చు, కూతురు కావచ్చు. కూతురు జీవితం చెడిపోవడానికి తల్లే ఎంతో కారణమై ఉంటుంది అని కొందరు పెద్దవాళ్ళు విమర్శలు చెప్తూ ఉంటే, ఇంకా కొందరు చెప్తూ ఉంటారు కూతురు జీవితం చెడిపోవడానికి అత్తే కారణమని. అత్త ఎందుకు కారణమవుతుంది, తల్లి ఎందుకు కారణమవుతుంది? మన జీవితం మనమే చెడగొట్టుకుంటున్నాం. వాళ్ళ మాటలు ఎందుకు వినాలి? మన బుద్ధి ఉంది, కష్టపడాలి, జీవితం చేయాలి, పైకి రావాలి అనే థాట్ ఉంటే వేరే వాళ్ళ మాట మనకు అవసరం లేదు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కానీ ఈ మాతృశాపాలు ఉంటాయి కదా, అవి చాలా చెడు, అంత మంచిది కాదు. ఒక మనిషికి చూడండి 7 జన్మలు ఉంటాయి. 7 ఒక మానవ జన్మ అని జన్మించిన తర్వాత 7 జన్మలు ఉంటాయి. అతను ఫస్ట్ మానవగా జన్మగా జన్మించేస్తాడు. అతనికి భగవంతుడు అన్నీ ఇచ్చేస్తాడు. అప్పుడు మంచి తల్లి, తండ్రి, డబ్బు, ఎడ్యుకేషన్ను అన్ని భగవంతుడు పుట్టిన వెంటనే అతనికి మంచిగా వస్తాడు. అప్పుడు అతని కర్మ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి భగవంతుడు మనసు అనేది ఒకటి ఇచ్చేసి ఉంటాడంట. ఆ మనసు అనే దానికే ఇచ్చేసి ఉంటాడు. ఆ మనసు అనేది రోజు రోజుకి అతను పెరుగుతూ పెరుగుతూ ఆ డబ్బులు అది ఇది చూసి అతనికి ఆశ, దురాశ, కామము ఇవన్నీ కూడా వచ్చి 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 ఎక్కువ పాపాలు చేస్తూ వస్తాడు. కొందరు చెప్తుండే వాడు ఏం పాపం చేసినా వానికి ఏం జరుగుతా లేదు అని, వెనుక ఏం లేదు, జస్ట్ అప్పుడు ప్రజెంట్ మనిషి జీవితం. నెక్స్ట్ ఇంకో జన్మ వస్తాను కదా, ఈ పాపాలు అక్కడ వస్తాయి, అక్కడ ఇంకాస్త పాపం. అలా 7 జన్మాల లోపే అతను ఫిల్టర్ అయిపోయి సచ్చి సున్నమై ఇంకోటి అయిపోయి ముద్దయిపోతాడు. అందుకే భగవంతుడు ఇచ్చిన జన్మాన్ని ఉపయోగించుకోవాలి, మోక్షానికి దారి చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 7వ జన్మంలో కర్మలు. ఫస్ట్ జన్మలో మాతృశాపం వచ్చింది అనుకోండి, 7 జన్మలు ఆ మాతృశాపం నుంచి అనుభవించాల్సి ఉండేది. తర్వాత మనం చేసిన మాతృశాపం మన పిల్లలకి 7 తలంత్రాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు 7 తలంత్రాలు ఇలా వస్తుంది. ఇవన్నీ అవసరమా? ఉండే రోజులు చక్కగా తల్లి రూపం. నిజంగా శ్రవణ కుమారుడు తల్లి తండ్రుల్ని భుజాలపైన మోసుకుని ప్రపంచమాద్యంతా తిరిగాడు. అదొక పెద్ద కథ కూడా ఉంది, శ్రవణ కుమార్ కథ. శ్రవణ కుమార్కి ఒక మహారాజు. ఈ ఒక మహారాజు కథ మళ్ళీ రేపుటి కార్యక్రమంలో చెప్తాను. ఎందుకంటే మనకు తెలిసిన కథే, దానికి కాస్త విమర్శను మీకు అర్థమయ్యేలా చెప్తే దానికి అర్థమవుతుంది. మాతృశాపం వల్ల మనకి ఎలాంటి రోగాలు, మాతృశాపం వల్ల ఎలాంటి అనిష్టాలు మన కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఎవరో చేసింటారు. ఆ శాపం అనేది ఎలా వెంటాడుతూ వస్తుంది మనకు, దాని నివారణ ఏంటి, ఎలా నివారణ చేసుకోవాలి అనే దాన్ని రేపు తెలియజేస్తా. అయితే ఈరోజు చతుర్దశి సాయంత్రం 7:30కి పౌర్ణమి స్టార్ట్ అయిపోతుంది. విశాఖ నక్షత్రం సాయంత్రం చతుర్దశి శివుణ్ణి ఆరాధించే రోజు. మీ ఇంట్లో స్ఫటికలింగం ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఉంటుంది. స్ఫటికలింగము లేదా ఏదో ఒక లింగం ఉంది, శివలింగం. ఆ శివలింగానికి తెల్ల ఆవాలు మరియు విభూతితో, తెల్ల ఆవాలు విభూతి, కాస్త తెల్ల ఆవాలు ఒక 10 గ్రామ్స్ అయితే అంతే చాలు. వెళ్ళి 1 కేజీ కొనుక్కొని రాకండి, చాలా చీపు. అంటే ఒక 50 గ్రాములు వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది అంతే, 20 రూపీస్ ఉండొచ్చు ఆవాలు. అర్థమైంది కదా? 100లు 100లు పెట్టి కొనుక్కోకండి. ఒక 5 రూపాయలకి ఇస్తే ఒక ఇన్ని ఇస్తారు, లేదా 1 రూపాయి ఇస్తే కూడా ఒక 4 ఇస్తారన్నమాట. తెల్ల ఆవాలు, విభూతి, వీటి 2తో ఓం నమ శివాయ అని కానీ లేదా శివ అష్టోత్తరం చదువుకొని శివలింగం పైన అర్చన చేయాలి. వీటితో అర్చన చేసి నైదీపాలు వెలిగించి అర్చన చేసి దేవుడికి మంగళారతి ఇచ్చి నమస్కారం చేసుకొని ఆ విభూతిని ప్రతిరోజు నుదుటిపై ధారణ చేస్తే ఆరోగ్య ప్రాప్తి, సంతాన ప్రాప్తి, అంతేకాకుండా నరదృష్టి దూరం అవుతుంది. మెయిన్ ఇది, నరదృష్టి దూరం అవుతుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. చూడండి, అద్భుతమైన యోగక్షేమం. అంటే మనకు ఉత్తమ ఆరోగ్యము మరియు నరదృష్టి నివారణ కావాలంటే విశేషంగా ఈ రోజు సాయంత్రం ప్రదోషకాలం అంటే
సూర్యుడు అస్తమించే ముందు 58 నిమిషాలు, అస్తమించిన తర్వాత 45 నిమిషాలు. ఇది 6 to 7 ఇస్ బెటర్ టైం. ఈ టైంలో శివలింగం పైన విభూది మరియు తెల్ల ఆవాలతో అర్చించి పూజించి ప్రతిరోజు ఆ విభూదిని నుదుటిపై పెట్టుకుంటూ వస్తే మనకి నరదృష్టి తగ్గుతుంది. తర్వాత కుటుంబంలో సఖ్యత బాగుంటుంది. అంతేకాకుండా మన కుటుంబంలో మంచి మంచి సుయోగాలు, ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం. మళ్ళీ రేపు పౌర్ణమి వేరే ఉంది, మంగళవారము. మళ్ళీ రేపు కూడా చాలా విశేషంగా కార్యక్రమము, అంతేకాకుండా మాతృది సంబంధించిన విచారం కూడా నేను తెలియజేస్తాను. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం ఇంట్లో శివలింగానికి తెల్ల ఆవాలు మరియు విభూతితో అర్చన చేసి నేతి దీపాలు వెలిగించి హారతి ఇచ్చి ఆ విభూతిని ప్రతిరోజు నుదుటన ధరిస్తే నరదృష్టి తొలగుతుంది, కుటుంబ సఖ్యత ప్రాప్తిస్తుంది. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః నరానమంతి దేవేశం నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాధ్యానం పరాయణం మహాపాపహరం దేవం మకారాయ నమో నమః. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఈనాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.